నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. బాలయ్య మిత్రుడు చల్లకొండ రమేష్ ఫ్యామిలీ హిందూపురం ఎమ్మెల్యే సినీ హీరో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాలతో కాకినాడ జిల్లా తుని పట్టణంలో అట్టహాసంగా జరిగాయి. స్థానిక మొండి వీధిలో చల్లకొండ నాగ సతీష్ చల్లకొండ రమేష్ చల్లకొండ రాజా బ్రదర్స్ ఆధ్వర్యంలో జరిగిన బాలయ్య బాబు బర్త్డే వేడుకలకు ముఖ్య అతిథులుగా జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనుగంటి సత్యనారాయణ, టౌన్ టీడీపీ అధ్యక్షురాలు కూసుమంచి శోభారాణి సత్యనారాయణ, పరవాడ తాతబాబు, కవర కార్పొరేషన్ డైరెక్టర్ మల్లా గణేష్, మోతుకూరి వెంకటేశ్వర్ల, లోవరాజు, కుక్కడపు బాలాజీ, తంతులూరి శ్రీనివాసరాజు, నార్ల రత్నాజీ హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం చెల్లకొండ బ్రదర్స్ తరపున నందమూరి అభిమానులను సత్కరించారు. ప్రియ మిత్రుడు బాలయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని చెల్లకొండ బ్రదర్స్ మహిళలకు చీరలు పంపిణీ చేసి అన్నదానం చేశారు. ఈరోజు మన ఆంధ్ర అందగాడు నందమూరి అందాల నటుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారి 65 సంవత్సరాలు పూర్తి చేసుకుని 66వ సంవత్సరంలో వసంతలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ప్రతి సంవత్సరం మన చల్లకొండ రమేష్ గారి బ్రదర్స్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం మనకి ఆనవాయితీ. అదే అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చల్లకొండ బ్రదర్స్ ఇక్కడ వారి ఏరియాలో పెట్టడం మనందరికీ కూడా నందమూరి అభిమానులకు అందరికీ కూడా సంతోషించవలసిన విషయం. మరీ ముఖ్యంగా మన హీరో గురించి చెప్పుకోవాలంటే నీతికి నిజాయితీకి కట్టుబడి ఉన్నటువంటి నందమూరి వంశం. మిగతా వాళ్ళు లేరా అంటే ఉన్నారు, కానీ రైర్గా ఉండే కుటుంబాల్లో ఈ నందమూరి కుటుంబం ఒకటి. ఈరోజు మీరు ఒక ఆలోచించండి, ఈయన 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన ప్రజాసేవలో ఒకవైపు సినిమాలు చేసుకుంటూ, ఒకవైపు క్యాన్సర్ హాస్పిటల్ నిర్వహించుకుంటూ ప్రజల యొక్క సేవలు చేస్తూ ఒక ఎమ్మెల్యేగా, ఒక సినీ నటుడిగా, ఒక ఎన్టీఆర్ వారసుడిగా నందమూరి అభిమానులందరినీ కూడా కాలు ఎగరేసుకునే స్థాయిలో ముందుకు నడిపిస్తున్న మన బాలకృష్ణ గారిని చూసి నందమూరి అభిమానులు అందరూ కూడా ఎంతో గర్వపడాల్సిన విషయం. ఎందుకంటే ఎంతోమంది సీఎంలు చేశారు. ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎంలలో చాలా వరకు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ కొడుకులు కానీ ప్రతి వాళ్ళు ఏదో క్రిమినల్ కేసు, ఏదో ఒక స్కామ్లోనే ఇరుక్కున్న వ్యక్తులే ఈరోజు. కానీ ఏ మచ్చ, ఏ ముద్ర లేనటువంటి ఏకైక ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ, నందమూరి వంశం. దీన్ని గర్వంగా మన అభిమానులందరూ కూడా మనం గర్వంగా గుడ్ల మీద చేసి చెప్పుకోవచ్చు. మా హీరో మచ్చలేని నాయకుడు, నీతికి నిజాయితీకి మారుపేరైన ఎన్టీఆర్ వంశం నుంచి వచ్చిన పుత్రరత్నాన్ని మన సగౌరవంగా కాలు ఎగరేసుకుంటూ కూడా చెప్పచ్చు. అదేవిధంగా రాబోయే రోజుల్లో అంటే మన అందరి కళ సీఎంగా చూడాలని మన నందమూరి మన ఆశ. కానీ ఈరోజు ఆ కార్యక్రమం కూడా నెరవేరాలని కోరుకుంటున్నాం. మరి అది భగవంతుడు సృష్టి, ఆయన అదృష్టం. అదేవిధంగా ఈరోజు మనం ఈ ఉన్నత స్థాయిలో రావడానికి కారణం కూడా తెలుగుదేశం పార్టీ, నందమూరి అభిమానులుగా. ఎందుకంటే నేను 96లో ఫస్ట్ కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు నా బాలకృష్ణ ఫోటో ఒకటి, మన రామకృష్ణ గారి ఫోటో పట్టుకుని తిరిగేవాళ్ళం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే రాజకీయాలకు పూర్తిగా రావడానికి కారణం మన యనమల రామకృష్ణ గారు. ఆయన ఎప్పుడైనా సరే మేము, ఎందుకంటే అప్పుడులో బాలకృష్ణ గారి సినిమాలు తుని రిలీజ్ వచ్చేవి కాదు. ఇక్కడ ఫ్యాన్స్, మన సోరారు ఫ్యాన్స్, మేము నాకు పాకిరపేట ఫ్యాన్ కుమార్ చనిపోయాడు, అక్కడ ఉన్నాడు. కానీ వాళ్ళు వీళ్ళందరూ కలిపి రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి మా హీరో సినిమా టికెట్లు కాకినాడలో పర్లా కల్పన థియేటర్ కానీ, మెజిక్ సిటీ కానీ, లేదా అనకాపల్లి అయితే రామచంద్ర థియేటర్ కానీ, ఇలాంటి థియేటర్లు పెడితే రామకృష్ణ గారితో రికమెండ్ చేయించుకుంటూ సినిమాలు అప్పుడు అంబాసిడర్ కార్లు పెట్టుకొని సినిమాలకి తుళ్ళో ఊరేగుతూ కాకినాడ కానీ అనకాపల్లి కానీ నేను చూసి వచ్చేవాళ్ళం. ఆ విధంగా చేస్తుంటే రామకృష్ణ గారు మమ్మల్ని అందరినీ పిలిచి, మీరు మీ హీరోకే సేవ కాదు, పార్టీ తరఫున ప్రజలు కూడా మీ హీరోకి అటు రామారావు గారికి కూడా పేరు వస్తుందని రామకృష్ణ గారు మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించి రాజకీయాల్లో దింపి ఒక కౌన్సిలర్గా, ఒక యువత ప్రెసిడెంట్గా, ఒక టౌన్ ప్రెసిడెంట్గా, మున్సిపల్ చైర్మన్గా, కోఆప్షన్ మెంబర్గా, ఈరోజు అదేవిధంగా ఈరోజు కాకినాడ పార్లమెంట్ ఉపాధ్యక్షుడిగా ఇన్ని పదవులు రావడానికి కారకమైన
మన నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ తరఫున మనం ఎదగలిగామంటే దానికి తోడ్పాటు ఇచ్చిన రామకృష్ణ గారు మనకి ఎన్ని దొన్నుగా ఉండి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు. కాబట్టి పార్టీని నమ్ముకొని నందమూరి వంశాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ చెడిపోయేది లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో మన బాలకృష్ణ గారు ఏ విధమైన సేవా కార్యక్రమాలు కానీ ఏ విధమైన కార్యక్రమాలు నిర్వహించినా మనం ముందుండి నందమూరి వంశం తరఫున మిగిలిన ఫ్యాన్స్ కూడా వాళ్ళని కూడా మనం వాళ్ళ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు వాళ్ళని కూడా మనం కలుపుకొని ఇంకా సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలా. భేషజాలాలు లేకుండా మన బాలకృష్ణ గారికి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన మన చల్లకొండ రమేష్ గారు వాళ్ళ పెద్దస్ అందరికీ కూడా మన నందమూరి కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నాం. బాలకృష్ణ గారి జన్మదిన వేడుకల సందర్భంగా విచ్చేసినటువంటి నందమూరి అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బాలయ్య జన్మదినం అంటే బాలయ్య అభిమానులందరికీ కూడా వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి జన్మించినట్టు అంత గర్వపడుతూ జన్మదిన వేడుకల్లో పాల్గొంటారు. బాలయ్య సినీ రంగంలోనే కాకుండా, రాజకీయ రంగంలోనే కాకుండా, సేవా రంగంలో కూడా, వైద్య రంగంలో కూడా ఆయన ఎన్నో అద్భుతాలు సృష్టిస్తూ కొత్త కొత్త మిషనరీలు అవన్నీ తెప్పిస్తూ ఇండో అమెరికన్ బసవతారకం హాస్పిటల్ ద్వారా అనేక మంది క్యాన్సర్ హాస్పిటల్లో రోగులకు ఉచిత వైద్య అందిస్తున్నాడు. ఆ అందించి కార్యక్రమంలో ఇక్కడి నుంచి తుని నియోజకవర్గం నుంచి కానీ, పాకిరాపేట నుంచి కానీ ఎవరు క్యాన్సర్ పేషెంట్లు వచ్చినా నేను ఆయన కూడా ఫోన్ చేయకుండా ఆయన ఒక మనిషి పేరు చెప్తే ఆయనకి చెప్తే ఆయన చెప్పినట్టే వీళ్ళందరికీ కూడా వైద్య సేవలు అందిస్తున్నారు. ఆ అవకాశం నాకు ఇచ్చిన మా బాలయ్యకు, ఆ సేవలో నన్ను పాలు పంచుకుంటున్నందుకు అతనికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ దారాలమ్మ తల్లి, ఆ తలుపులమ్మ తల్లి, లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మా బాలయ్యకి ఎప్పుడూ ఉండాలని చెప్తూ నూరేళ్లు నిండుగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. నందమూరి తారక రామారావు గారి 12 మంది సంతానం, అందులో 8 మంది మగపిల్లలు, 4 ఆడపిల్లలు, అందులో 7వ సంతానంగా ఆవిర్భవించిన వ్యక్తి మన నందమూరి బాలకృష్ణ గారు. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్రను పునరావృతం చేయాలన్నా, తన చరిత్రను తానే తిరగరాయాలన్నా అది ఒక్క నందమూరి వంశానికే చెల్లిందని చరిత్ర రుజువు చేస్తుంది. అలాగే చలనచిత్ర చరిత్రలో మంగమ్మ గారి మనవడు 562 రోజులు ఆడి 3 సంవత్సరాలు చలనచిత్ర చరిత్రలో రికార్డులు మారుమోగింది. ఆ రికార్డు కొట్టడానికి 2 దశాబ్దాల కాలం పట్టింది. తర్వాత 2021లో నరసింహనాయుడు సినిమా తీసి అది ఉత్తరాంధ్రలోనే మొత్తం దక్షిణాదిన మంచి పేరు ప్రఖ్యాతులు గాయించింది. 100 సెంటర్లో 100 రోజులు ఆడి చరిత్ర సృష్టించింది ఉత్తరాంధ్రలో. అంతేకాకుండా ఇంచుమించు 22 దశాబ్దాలు పెట్టింది అతని రికార్డులు అతనే పగలగొట్టుకోనికి. మళ్ళా పొద్దుటూరులో ఒక థియేటర్లో 3 సంవత్సరాలు ఆడిన చిత్రం ఏదైనా ఉందంటే లెజెండ్ అనే చిత్రం 1116 రోజులు ఆడి తన రికార్డులు తనరే పునరావృతం చేసుకున్న వ్యక్తి ఎవరైనా ఉంటే నందమూరి బాలకృష్ణ. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. రంగాల్లో రాణించిన మా అగ్ర కథానాయకుడు నందమూరి తారక రామారావు గారి తనయుడు 66వ జన్మదిన వేడుకలు ఈరోజు బెల్లపీదిలో చల్లగొండ రమేష్ గారి ఇంటి దగ్గర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇలాగే రాబోయే రోజుల్లో కూడా తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయ రంగంలోనూ, సినిమా రంగంలోనూ ఎన్నో వివిధ పాత్రలు చేయాలని కోరుకుంటూ జై బాలయ్య, జై జై బాలయ్య.